హాయ్, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు మన ఇమేజ్లో నాతో పాటు చంటిగాడు వెళ్ళిపోతున్నాడు. సో దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఏంటి అంటే చంటిగాడిని అందరూ అదే చంటిగాడిని ఏమో అందరూ కొన్ని సందర్భాల్లో తిడుతున్నారు. నైట్ టైం తిడుతున్నారు, డే టైం పొగుడుతున్నారు. అదేంటంటే ఇగో చంటిగాడు పాపం అలిగి చూడండి ఎలా పడుకున్నాడో. చూసారు కదా, అలిగాడు మన మీద. ఎందుకంటే ఇదే మనుషులు ఒక విషయంలో నన్ను పొగుడుతున్నారు, ఒక విషయంలో నన్ను తిడుతున్నారు అని చెప్పి, ఈ విషయం నాకు నచ్చట్లేదని చెప్పి మన చంటిగాడు పడుకున్నాడు. చూసారా? ఎరా చంటి, ఒకసారి చూడు, మన కాసి చూడమ్మా చంటి. సరే చూడండి అంటున్నారు. సో అది ఎందుకో ఏంటనేది కామెంట్ చేయండి. ఒక జంతువుని ఒక మంచి విశ్వాసంగా ఉండే కుక్కగాను, అబ్బా కుక్కలాగా అరుస్తున్నాయిట్రా అనే విషయంలోనూ కూడా అంటున్నారు. సో ఈ విషయం మీద మరి ఈ విషయం ఎందుకు ఒకే జంతువుని ఒక మంచి ఒక చెడ్డ అన్న విషయంతో పోలుస్తున్నారు? సో ఇలాంటి ఇంకేమైనా యానిమల్స్ ఉన్నట్లయితే మనకి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నాకు తెలిసి డాగ్ని మంచి విశ్వాసంగా ఉండే కుక్క అని అంటారు. అదేవిధంగా కుక్కల మొరక్కు అని అంటారు కొన్ని సందర్భంలో. అంటే కుక్కని ఒక మంచి విషయంలోనూ మంచి విశ్వాసానికి కూడా ఉపయోగించే జంతువుగా కూడా పోలుస్తున్నారు. అదే కుక్కని కుక్కల అరవగ్రా అని చెప్పేసి కుక్కతో పోలుస్తున్నారు. అంటే అరిచిన సందర్భంలో దాన్ని బ్యాడ్గాను, నమ్మిన సందర్భంలో దాన్ని మంచిగాను చెప్తున్నారు. సో ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఇది సైకాలజీ వాళ్ళు ఎవరైనా ఉంటే దీని మీద మంచి ఒక వీడియో చేయండి. ఎందుకు ఆ జంతువుని విశ్వాసానికి వచ్చేసరికి మంచిగాను, అది న్యూసెన్స్ చేసేటప్పుడు దాన్ని చెడ్డగానే ఎందుకు చూపిస్తుంది? సో ఇలాంటి లక్షణాలున్న మరేదైనా సరే జంతువు ఉంటే అది మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేద్దాం అనలైజ్ చేసి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.